టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఋతువులు మారుతూ ఉంటాయి కదా, కాలాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వర్షాకాలం జరుగుతుంది, మొదలుపెట్టింది. ఈ సీజన్లో వ్యాధులు ఎక్కువగా అటాక్ చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం చల్లగా కూల్గా ఉంటుంది. గాలిలో ఎక్కువ వైరస్ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. దీనివలన సీజన్లో కూరగాయలు ఎక్కువ కీటకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరలపై ఈ సూక్ష్మజీవులన్నీ ఉంటాయి. ఈ కాలంలో మెంతికూర, పాలకూర, తోటకూర వీటిల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ కీటకాలు ఉన్న ఆకుకూరలు తింటే ఎక్కువగా జీర్ణ సమస్యలు మనకి వస్తాయి. అలర్జీలు, జీర్ణ సమస్యలు వస్తాయి. ఒకవేళ మనం తినాలనుకుంటే ఈ కూరల్ని గోరెచ్చగా నీళ్ళల్లో ఉప్పు వేసి అందులో ఆకుకూరలు వేసి బాగా కడిగి తీసుకుంటే మంచిది. ఈ ఆకుకూరలో ఉండే బ్యాక్టీరియా అంతా పోతుంది. మనకు ఆ బ్యాక్టీరియా కంటికి ఏం కనపడదు కదా, మనకు కనపడకుండా ఉంటుంది బ్యాక్టీరియా. అందుకని ఈ సీజన్లో మనం ఆకుకూరలు తినకుండా ఎక్కువ కూరగాయలు తింటేనే మంచిది. ఈ ఆకుకూరలు మంచిది తింటేను, కాకుండా వేడి నీళ్ళల్లో ఈ సీజన్లో వేడి నీళ్ళల్లో కొద్దిగా కాసింత మన కరోనా అప్పుడు చేసాం చూడండి, కొద్దిగా గోరెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి కడుక్కొని ఎట్లాగైతే తిన్నామో వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుందని, అట్లాగే ఈ కాలంలో కూడా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయని బ్యాక్టీరియా ఎక్కడంటే అక్కడ వేసేస్తుంటారు కదా, అప్పుడు మనకి ఆ సూక్ష్మజీవులన్నీ అటాక్ అయిపోతాయి. వాటిపైన అక్కడ ఈగలు, దోమలు ఎన్ని వీటిపైన వాళ్తాయి. గుడ్లు పెట్టడం ఇవన్నీ చేస్తాయి. అందువలన మనం కానీ శుభ్రంగా వేడి నీళ్ళు 1-2-3 సార్లు కడుగుతాం. ఈ ఆకుకూరలు తీసుకుంటే మళ్ళీ మనకి బాగా చేయాలనుకుంటే కాసింత కల్లుప్పు కానీ సాల్ట్ కానీ మీకేది దగ్గరలో ఉంటే అది వేసుకొని గోరెచ్చగా నీళ్ళల్లో పోసుకొని, నీళ్ళైనా పర్వాలేదు, దాంట్లో ఉప్పు వేసుకొని మనం కరోనా టైం అప్పుడు కడిగాము చూడండి, అట్లా కడుక్కొని శుభ్రంగా ఈ ఆకుకూరల్ని వాడుకోవచ్చు. పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతికూర కానీ, గోంగూర కానీ మంచి హెల్దీ పాయింట్లు కదా ఇవన్నీ. మంచి ఇది కదా మనకి మెంతికూర ఎంత మంచిది, పనగంటి ఆకు, తోటకూర, గోంగూర ఇవన్నీ. కానీ కొత్తిమీర అలా చేయబడలే. కొత్తిమీర మామూలుగానే కడుక్కొని తీసుకొని కట్ చేసుకొని వాడుకోవచ్చు. కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ. ఎక్కువ ఈ కిటకాలు వీటిని ఆకర్షిస్తాయి. వీటిని పాలకూరని, మెంతికూరని, వాటిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.